బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓ శ్రీపతి, సాలెపురుగు తన ఉమ్ముతో గూడు కట్టి తిరిగి దాన్ని తనలో కలిపేసుకున్న విధంగా గొప్ప సంకల్పం గల నువ్వు నిన్నే విశ్వరూపంగా ప్రకటన చేసుకున్నావు కదా. నువ్వు నీ మాయాశక్తి యొక్క సంబంధంతో 25 తత్వాలతో పెంచబడిన విశ్వాన్ని అనేక రూపాలుగా సృష్టించి పోషిస్తూ ఉపసంహరిస్తూ ఉన్నావు. స్వయంగా విశ్వం యొక్క రూపాన్ని తీసుకున్నవాడివై క్రీడిస్తూ ఉన్నావు. నీ విశ్వరూపానికి సంబంధించిన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు. నేను భగవంతుడైన నీ ఆదేశానుసారం ఏమరపాటు లేకుండా సృష్టిని చేసేదనుగాక అని నీ అనుగ్రహంతో ప్రజా సృష్టి చేస్తున్న నాకు ఆ సృష్టితో బంధం ఏర్పడకుండా ఉండేటట్లుగా అనుగ్రహించు అని అన్నాడు. ఓ పరమేశ్వర, నువ్వు నాకు మేలు చేసే మిత్రుడివి. నన్ను మిత్రుడిగా ఆదరిస్తూ ఉన్నావు. నేను కలత చెందని మనస్సుతో ప్రజాసృష్టి అనే నీ సేవను చేయుదునుగాక. నేను అనేక ప్రాణులను సృష్టిస్తూ ఉన్నా కూడా నాకు జన్మ లేకుండా ఉండుగాక. నేను స్వతంత్రుడిని అనే గర్వం నాకు ఎప్పటికీ కలుగుకుండుగాక అని బ్రహ్మదేవుడు ప్రార్థించగా శ్రీహరి ఇలా పలికాడు. ఈ ఘట్టం భాగవతంలో చాలా ముఖ్యమైనది. దీనిని చతుశ్లోకి భాగవతం అంటారు. 4 శ్లోకాలలో భాగవతాన్నంతా శ్రీ మహావిష్ణువు సూక్ష్మంగా బ్రహ్మదేవుడికి ఉపదేశించాడు. శ్రీహరి ఇలా పలికాడు. ఓ బ్రహ్మదేవా, భక్తితోనూ అనుభవంతోనూ కూడి చాలా రహస్యమైన నేను చెప్పబోయే జ్ఞానాన్ని, దాని సాధనను జాగ్రత్తగా స్వీకరించు. యావానహం యథాభావో యద్రూపగుణకర్మకః తథైవ తత్వవిజ్ఞానం అస్తు తే మదనుగ్రహాత్. యావానహం యథాభావో యద్రూపగుణకర్మకః తథైవ తత్వవిజ్ఞానం అస్తు తే మదనుగ్రహాత్. ఓ బ్రహ్మదేవా, నేను ఎంతటి వాడునో, ఎటువంటి ఉనికి కలవాడనో, ఏ రూపము, గుణాలు, కర్మలు కలవాడనో, అదేవిధంగా నీకు కూడా నా అనుగ్రహంతో యథార్థమైన వస్తుజ్ఞానం కలుగుగాక. అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం. సృష్టికి పూర్వం నేను మాత్రమే ఉన్నాను, మరి ఒకటి లేదు. స్థూల సూక్ష్మాలు కానీ వాటి కారణం కానీ లేదు. సృష్టి తర్వాత కూడా ఈ కనిపిస్తున్న జగత్తు ఏదైతే కలదో అది కూడా నేనే. సంసారం తర్వాత ఏదైతే మిగిలి ఉంటుందో అది కూడా నేనే అయి ఉన్నాను. అంటే ఈ సంసార సంహారం అంటామే, సంసారం అంతా సంహారానికి కదా. అందుకని సంహారం తర్వాత ఏదైతే మిగిలి ఉంటుందో అంతా అయిన తర్వాత కూడా, ఇవన్నీ అయిన తర్వాత, ఇంత పెద్ద సంసారం, ఇంత పెద్ద మాయ సృష్టి అంతా అయిన తర్వాత అదంతా సంహారం అయిపోతుంది. అయిన తర్వాత కూడా ఏదైతే మిగిలి ఉంటుందో అది కూడా నేనే అయి ఉన్నాను. ఋతేర్థం యత్ ప్రతీయేత, ఋతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని
తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః రుతేర్థం యత్ ప్రతీయేత్ న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమః. ఆకాశంలో 2 చంద్రమండలాలు కనిపించటము మొదలైన భ్రాంతుల్లాగా స్వతంత్రమైన ఉనికి లేని వస్తువు లేనప్పటికీ ఉన్నట్లుగా కనిపిస్తుందో, మరియు రాహులాగా ఉన్నదైనప్పటికీ ఏదైతే కనిపించదో దానిని నా మాయగా తెలుసుకో. యతా మహంతి భూతాని భూతేషు ఉచ్చావచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు నతేష్వహం. ఎలాగైతే పృథివీ మొదలైన మహాభూతాలు సృష్టి అయిన తర్వాత భిన్న భిన్నంగా ఉన్న పంచభూతాలతో తయారైన పదార్థాల యందు ప్రవేశించినట్లుగా ఉంటూ ప్రవేశించలేదు, అదేవిధంగా నేను వాటి యందు ప్రవేశించి ఉన్నాను, ప్రవేశించి లేను. అర్థమవటం కోసం పరమేశ్వరుడు సృష్టి యందు ప్రవేశించాడు అని చెప్పుకున్నా కూడా ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే కనుక ఆయన ప్రవేశించాడు అని చెప్పటము శాస్త్రరీత్యా సరికాదు కదా, సరిపడదు. దానినే భగవంతుడు ఇక్కడ ఉపదేశించాడు. ఇక్కడ 1 లీటరు పెరుగులో ఇంకొక లీటరు పెరుగు కలిపితే 2 లీటర్లు పెరుగైంది కదా. అలాగే పరమాత్మ విశ్వంలో ప్రవేశించాడు అనే ఉదాహరణ చెప్పుకోకూడదు, అది శాస్త్ర విరుద్ధం అవుతుంది. కుండలోని ఆకాశం కుండ పగిలిపోగానే ఆకాశమైనట్లుగా పరమాత్మ ఎప్పటికీ ఆకాశ స్వరూపుడే అయి ఉన్నాడు. కుండ పగిలి కుండ అనే ఆవరణ తొలగింది కానీ ఆకాశంలో కలవలేదు కదా. వ్యవహారం కోసం ఘటాకాశాన్ని మహాకాశం అని పిలిచాం. ఈ తేడాను బాగా అర్థం చేసుకోవాలి. ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా. ఏదైతే సర్వకాల సర్వావస్థలోనూ సర్వ దేశాలలోనూ కారణస్వరూపంగా ఉన్నదో, పదార్థాలలో ఆ పదార్థాల కన్నా విలక్షణంగా ఉంటుందో, అంటే కారణస్వరూపంగా ఉంటుందో అదే ఆత్మ. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనుకునేవారు ఇంత తెలుసుకుంటే చాలు. ఇంతటితో చతుశ్లోకి భాగవతము సమాప్తమైంది. For more videos like this, subscribe Big TV channel.